అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. అయితే మన రాజకీయ నాయకులు ఎట్లున్నారంటే నమ్మించి గొంతు కోసే దాంట్లో మొదటి స్థానంలో ఉంటారు రాజకీయ నాయకులు. చెప్పేటివన్నీ నీతి మాటలు, చేసేటివండి లుచ్చా పనులు. నేను ఒకటే చెప్తాను, ప్రజలకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను చెప్తాను. అయితే చెప్పేటివండి శ్రీరంగ నీతులు, చేసేవండి లంగా పనులు అన్నట్టుగా ఉన్నాయి. అయితే మన గత కొంతకాలంగా ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాలుగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకి గురవుతాయి అని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న పేపర్ చూడండి. ఈ పేపరు ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఇచ్చిళ్ళు. ఏమని ఇచ్చిళ్ళు? ఇది చెరువు కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ చెరువు ఉందని చెప్పి జియో ట్యాగ్ వేసి ఉన్నది, మిషన్ కాకపోతే వెబ్సైట్లో నమోదు చేయబడి ఉందని చెప్పి ఇది ఒక పేపర్ ఇచ్చిళ్ళు. తర్వాత ఇంకొక ట్యాంక్ బాండ్ రిపోర్టు, ఇది జియో ట్యాగ్ వేసి ఉన్నది, ఇది కూడా కొన్ని వందలేళ్ళగా నీటి గుంటగా నమోదు చేయబడి ఉందని ఇచ్చిళ్ళు. మరి ఇది కనబడుతుంది, ఆ చెరువు కనబడతలేదు. ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మీరు జీతాలను తీసుకుంటారా భయ్? మీరు ఎవరి కోసం పనిచేస్తారు? నిన్న అంకెందుకు కలెక్టర్ గారికి పోయి చూపిస్తే అరే ఇది జియోడా కేసుంది కదా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. నేను అక్కడ ఏమో వాళ్ళేమో అమ్ముకొని దొక్కుకొని తింటున్నారు దొంగ సన్నాసులు. అరే వాళ్ళని కట్టడి చేయండి, అమాయకులు కొనుక్కుంటారు, రేపు పొద్దుగా వాళ్ళు నష్టపోతారని చెప్తా అంటే ఇంత చలనం లేకుండా ఉన్న ఇరిగేషన్ శాఖ దద్దమ్మని నేను చెప్తానా? అరే భయ్ మీరు చేసింది ఇంత పని కాదు. మీరు ఒక చెరువునే మాయం చేసేసి అక్కడ మీరు అందులో లంచాలు తీసుకొని దొబ్బి తిని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు మీరు కాపాడాల్సిన వాళ్ళే కంచె చేని వేసేట్టుగా మీరు ఇక్కడ డబ్బులు దొబ్బి తిని వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాను. మీ అంత చూస్తా భయ్, మిమ్మల్ని ఏం చేయాలని నేను చేస్తా. ఇక్కడ ఇచ్చిన రిపోర్టు, మీరు ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్తానా? శ్రీనివాసరెడ్డి ఏమని చెప్తాడు? ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చింది, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఉపేక్షించము, మాటలకు మాత్రమే పరిగెడుతుంది. పేదల ఇల్లు కూర్చోడానికైతే నీ దౌర్జన్య పనికి వస్తుంది, అన్ని పనికి వస్తాయి. ఈ పేదవాళ్ళ ఇల్లు కూర్చోడానికైతే ఇది ఏమని చెప్పినా నువ్వు ఏ మాట ఇది? ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఉపేక్షించం. ప్రియాంక మేడం పక్కన ఉన్నది. గారు అయ్యా అని బతుకున్నా. ఇగో ఆయన ఫోటో, ఇగో ఈ పేపరు ఏమని ఇచ్చిండు? ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు. ఏం మాటలండి? ఇక్కడ కబ్జా చేసి దొంగ సన్నాసులు అని చెప్తా ఉంటే ఒక్కసారైనా పట్టించుకున్నావా? చూడండి, ఇక ప్రభుత్వ భూముల్లో ఆక్రమించారు. ప్రభుత్వ భూములు కాపాడండి ఎంతగానో మొత్తుకోరా? మీరు ప్రజల కోసం పనిచేస్తారా? మంచి అంగన్వాడీ స్కూల్ కట్టుకోవచ్చు, రెసిడెన్సీ స్కూల్ కట్టుకోవచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కట్టుకోవచ్చు. అవన్నీ వాళ్ళకి కావాలని చెప్పి చెప్తాంటే కూడా ఒక్కడొచ్చి సర్వే చేసి ఈ భూములు ప్రభుత్వానికి ప్రజలు చెందాల్సిన భూములను ఎవరైనా మాట్లాడతాడా? నవ్వుతూ గొంతులు కోసేయడం కంటే మీరు ఒకటే చెప్తానా, మీకు శాత కాదనుకుంటానా? నాకు అర్థమైపోయింది. ఎందుకంటే చూస్తా అంటే మాత్రం మామూలు మనుషులు లెక్క కనబడతలేరు, ప్రజలకి పనిచేసేటోళ్ళు లెక్క కనబడతలేరు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తాతలు, ముత్తాతలు వీళ్ళే బాగుపడాలా? పేదవాళ్ళు అట్లనే ఉండాలా? పేదవాళ్ళగానే ఉండాలా? ఇక్కడ అభివృద్ధి చెందొద్దు. ఇప్పుడు ఖమ్మం జిల్లా అంటేనే సింగరేణి ఉంది, కేటీపేట ఉంది, నవభారత్ ఉంది, స్పాంజర్ ఉంది, కినర్సర్ ప్రాజెక్టు ఉన్నాయి, బొగ్గుగలు ఉన్నాయి, అనేక రకాలుగా ఇక్కడ రెవెన్యూ ఇరిగేషన్ కలెక్టర్ ఆఫీస్ పడ్డది. కేసీఆర్ కట్టిన బొక్కునే నూనె పడిపోయినా కూడా ఇట్లా ఎత్తుకొని పోసుకోవచ్చు, అంత బ్రహ్మాండంగా కట్టింది కేసీఆర్. ఒక్క పని ఇక్కడ చుట్టుపక్కల చేయకుండా ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్తా ఉంటే ఇంత నిమ్మకు నీరెత్తినట్టుగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే రేపు పొద్దుగా మీరు ఏం పీకుతారు? నేను అడుగుతున్నా, మీరు ఏం పీకుతారు? పూర్తి ఆధారాలు అక్కడ ఉన్నాయి. అలా దొంగలంతా కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూర్చొని మొత్తం సెటిల్మెంట్ చేస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్ మీద నేను ఒకటే చెప్తాను, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ సిబిఐ రైటింగ్ చేయించి లేకపోతే ఏసీబీతోనో పెద్ద ఉన్నాయి కదా సంస్థలు, ఆ సంస్థలతో ఒకసారి ఎంక్వైరీ చెప్పేయండి. ఆ దొంగలంతా బయట ఉన్న మంత్రికి అన్న అని పిలుస్తున్నారు కదా, అన్న కాదు బిల్డప్ బాబాయ్ అని పిలవాలి. ఒక్క పని చేసి పెట్టిలా ఇక్కడ బియ్యం బస్తాల మూడలు వేసుకునే తప్ప ఇంకా ఎవరికైనా పని చేస్తారా మీరు? మీరు ఎక్కడైనా ఎవరికైనా కార్యకర్తగా ఎవరికైనా పని చేసినట్టు ఉన్నదా? మిమ్మల్ని నమ్మి మీ మంది గోపాలు ముంచే ఆలోచనతో ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడదు. కలెక్టర్ గారు ఆశ్చర్యపోయిండు, జియో ట్యాగ్ వేసి పడి ఉన్నది, తర్వాత దీంట్లో ట్యాగ్ వేసి ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టరు ఖబర్దార్ చెప్తానా, ఇరిగేషన్ శాఖలో ఉన్న దొంగలందరికీ చెప్తానా. నేను ఎందుకంటానా, మీరు అక్కడ బోర్డు పెట్టానని చెప్తానా. ఎన్ని లెటర్లు ఇచ్చినా మీ నిర్లక్ష్యం వల్ల హైకోర్టు 1,00,000 ఖర్చు పెట్టినా
పేదవాడు కట్ట డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? ఒక మంచి పని కోసం నేను నా ఇల్లు ఆపుకొని ఆడ పోయి డబ్బులు కట్టేసి వచ్చిన. అరే మిమ్మల్ని వదిలిపెట్టారా భయ్? ఇరిగేషన్ శాఖ వాళ్ళని, రెవెన్యూ శాఖ వాళ్ళని వదిలిపెట్ట. బరాబరు ఏదైతే మీరు చేసిన దుర్మార్గాలు ఉన్నాయో అవన్నీ బయట పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడో పేపర్లు తీసుకున్నోడికి వాడికి పట్టా చేసి అక్కడ క్లియరెన్స్ ఇచ్చేస్తారు. ఇది అన్యకాంతరమైన భూమి, ఇది ఇది వివాద స్థలం అని చెప్పినా కూడా అక్కడ కూడా వాళ్ళకి అవతల డబ్బులు ఇవ్వగానే కదా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇది నిర్లక్ష్యం వీడాలా? ఇది మంచి పనేది కాదు. ఇది ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనది, లంచగొండితనం అనేది, క్యాన్సర్ కంటే ప్రమాదమైనది. ఈ లంచగొండులారా మీకు చెప్తానా, ఈ లంచాలు తీసుకొని దొబ్బి తిని నీ కుటుంబం మొత్తం నాశనమైపోతాడు. దయచేసి చెప్తానా, పేదవాడు కూడా కొన్ని మంచి పనులు చేయాలా. మేము పూర్తి ఆధారాలతో తీసుకొచ్చినాం. అవన్నీ కాపాడాలని చెప్తానా. దొంగ సన్నాసులారా, మిమ్మల్ని మాత్రం ఊపడా లేదు. పూర్తి ఆధారాలతో సాయం తీసుకొచ్చిన డబ్బులు మీ జీతాలకి కింద వస్తాయి. అంటే మీరు ప్రజలకు మనుషులు, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలా. మీరు అక్కడ దొంగలు కూర్చుంటే దొంగలు సెటిల్మెంట్ చేసేటోళ్ళకి మీరు సహకరిస్తూ ఉంటే మరి సామాన్యుడికి న్యాయం జరగాలంటే ఎట్లా జరుగుతుంది? అందరూ చెప్తానా, నిజాయితీగా పనిచేయండి, లేకపోతే మాత్రం ఊకునే లేదు.